యాత్ర సో షెడ్యూల్ విడుదలైంది. ఆమె ఎందుకు పాదయాత్ర చేస్తుందనేది కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఎలాంటి కారణం చెప్పినా కూడా మనకి ఇక్కడ అర్థమయ్యేది ఒకటే, నిజంగానే ఇన్ని రోజులు కూడా నిజంగానే మేము ఎన్నెన్ని చేసినాము, ఎంతెంత అభివృద్ధి చేసినాము, నియోజకవర్గ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలని వీళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న తరుణంలో సో ఇప్పుడు ఈ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఇప్పుడు ఒక సంచలనాలు క్రియేట్ చేయబోతుందని చెప్పాలి. నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏదన్నా ఇప్పుడు ఇట్లా చూస్తేనేమో మంత్రులేమో గాల్లో చక్కర్లు కొడుతున్నారు. గాలి మోటార్లు లేనిది మంత్రులు ఎవరు కూడా బయటికి రాని నేపథ్యం కనిపిస్తుంటే, ఇటు మీనాక్షి నటరాజన్ మాత్రం ఇంచుమించు 7 రోజుల పాటు 6వ తారీఖు నుండి 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మీన్స్ ఎంత 7 రోజులు 7 రోజుల పాటు ఆమె కొన్ని నియోజకవర్గాలలో అంటే జిల్లాలలో ఆమె పాదయాత్ర చేయబోతుంది. ఎస్, ఇప్పుడు అస్సలు వచ్చిన చిక్కు ఇక్కడే ఉంది. వీళ్ళు ఏదైతే గొప్పగా చెప్తున్నారో ఫ్రీ బస్ గురించి, అసలు మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారు అని చేసి మొన్న వీళ్ళు చాలా గొప్పగా 200 కోట్ల మంది మహిళలు అంటే అంతమంది ఏడుంటారు మీరు అంటారు, కాదు తిరిగి ఇన్నిసార్లు లెక్కేస్తే ఓవరాల్గా 200 కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ జర్నీ చేసిర్రు. ఈ 200 కోట్ల మహిళలకు ఆల్మోస్ట్ 6,670 ఎంతనో మొత్తానికైతే 6,000 సంథింగ్ క్రోర్స్ డబ్బులు వాళ్ళకి ఆదా అయినాయి అని చెప్పేసి వీళ్ళు మన చాలా గొప్పగా చెప్పుకున్న వైనం చూసినాం. మాటికి వస్తే ఏం చెప్తారంటే ఫ్రీ బస్ ఇచ్చిన మేము రాగానే ఏడన్నా ఎవరన్నా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిరా అని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ రేపు పాదయాత్ర చేయబోతుంది కదా, పాదయాత్రకం ఆమె శ్రమదానం ఏదో చేయబోతుందట. ఈ పాదయాత్ర దేన్ని సూచిస్తుందంటే నాకైతే డైరెక్ట్ సర్వే లాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది ఏమంటే రంగారెడ్డి డిస్టిక్ పరిగి నుంచి మొదలు పెడుతుంది. ఈ పరిగి నుంచి మొదలు పెట్టినప్పుడు డెఫినెట్గా మహిళల్ని ముఖ్యంగా కలిసే వాళ్ళు ఎవరు ఉంటారంటే రైతులు, మహిళలు. ఓకే, అటు ఇటు పోతుంటే కొంచెం సెంటర్ కట్లు వస్తే ఆటో వాళ్ళు, ఎవరిని కదిలించినా అసలు కదిలించకపోయి అంటే ఫస్ట్ మీనాక్షి నటరాజన్ అనేది కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. కొంచెం ఈ వార్తలు అవి చూసిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా మన కష్టాలు చెప్పుకోవడానికి ఒక దూతగా వచ్చింది అని చెప్పి ఏం చెప్తారు అని అంటే ఫ్రీ బస్సు గురించి, అమ్మ ఎట్లుంది ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ ఫ్రీ బస్ ఇచ్చారు కదా మరి ఎట్లుంది అని అడిగితే ఏం చెప్తారో మనం ఊహించవచ్చు. ఫ్రీ బస్ గురించి బూతులు తిడుతున్నారు మహిళలే. ఎవడి ఏమన్నాడు ఈ ఫ్రీ బస్ అసలు మిమ్మల్ని, మా గౌరవం కోల్పోతున్నాం, మా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నాము, మేము ఫ్రీగా బస్ ఎక్కి కూర్చున్నామనేసి మొగోళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అనేసి వాళ్ళ బాధను చెప్పుకునే తరుణం మనం ఎన్నోసార్లు చూసినాం. ఇంకా అది కంటిన్యూ అవుతుంది కూడా. కానీ వీళ్ళు మాత్రము ఆల్మోస్ట్ 6,000 కోట్ల రూపాయలు మహిళలకి సేవ్ అయింది అని చెప్తున్నారు. ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, ఫస్ట్ వచ్చేది మహిళల విషయంలో. ఈమె పాదయాత్రలో భాగంగా తెరపైకి వచ్చే అంశం ఒకటేంది ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ దాని తర్వాత దీనిపైన కూడా వచ్చే వీళ్ళకి ఎట్లుంటుందంటే అంత నెగిటివ్ ఇంపాక్ట్ తప్ప ఏముండదు అందులో. ఇక రెండోది ఏం చెప్తారు వీళ్ళు, 500కు గ్యాస్ సిలిండర్, 500కే గ్యాస్ సిలిండర్, గ్యాస్ బుడ్డి అందామా ఊళ్ళలో మాట్లాడుకుంటారుగా గ్యాస్ బుడ్డి. సో 500 గ్యాస్ సిలిండర్లు కూడా మేము వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినామని చెప్తే అంటే మేము పోయినప్పుడు ఏం చెప్పిండ్రో అంతకు మించిన ఆమెకు రియాక్షనే వస్తుంది. ఊరు మొత్తంలో కనుక్కుంటే ఒక్కరికన్నా పూర్తి స్థాయిలో అకౌంట్లో 500 రూపాయలు పడ్డది లేనే లేదు. 40 రూపాయలు, 45 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, అసలు కొంతమందికి అయితే అవి కూడా పడని వైనం ఉంది వీళ్ళు చెప్పిన వాటిల్లో ముఖ్యంగా. దాని తర్వాత మళ్ళీ ఏమొస్తుంది అడిగేది, ఈ మహాలక్ష్మి కింద వచ్చే 2,500 రూపాయల గురించి చెప్తారు. ఇక్కడ నుంచి పోదాం మనం. ఫస్ట్ ఏమన్నారు, అర్హులున్న ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇస్తారు అనేది ఖచ్చితంగా మహిళలు వచ్చి, ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఊర్లలో పోతేనే
వాళ్ళని అంతా సుట్టిముట్టి తరిమినంత పని చేస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది. పెన్షన్స్ 4,000 రూపాయలు అంటే ఆమెకి క్లారిటీగా తెలుస్తుంది. అంటే జనాలు ఏమనుకుంటారు అంటే వీళ్ళంతా కూడా రాంగ్ ఫీడ్ ఇస్తున్నారు మీనాక్షి నటరాజన్కి. అంతా బాగుంది అసలు తెలంగాణలో, అసలు మేం చేసిన మొన్న 42%కు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పైన వీళ్ళు చేసిన కులగణన విషయంలో కావచ్చు, వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏం చేసినంటే ఒక్కసారి నువ్వే ఓ తల్లి, నువ్వు జనాల్లోకి పోతే అసలు విషయం ఏందని బయటకు వస్తుంది వాస్తవాలు. లేకపోతే ఇది ఎప్పటికీ కూడా వీళ్ళు గొప్పగా చెప్తుంటారు, మనం నమ్ముతూ ఉండాలి. అట్లా కాదు, నువ్వే ఓ డైరెక్టు. ఇక అన్ని విషయాలు బాజాప్తా బయటకు వస్తాయి కదా. ఎంత అసంతృప్తితో ఉన్నారు జనాలు. మెయిన్ దీని రిఫ్లెక్షన్ ఏంటి అని అంటే వీళ్ళు ఇంటర్నల్గా సర్వే చేయించినప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే అసలు కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు వచ్చుడు కూడా కష్టమే అన్న నేపథ్యంలో ఇప్పుడు రంగంలోకి డైరెక్ట్గా మీనాక్షినే దింపిరిగా. ఇక అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ముఖ్యంగా బయటకు వచ్చే విషయం ఏంటి తెలుసా? రుణమాఫీ అందరికీ చేసినామని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. అసలు యాక్చువల్గా సరే 45,000 కోట్లు అయితే కానీ రైతులందరికీ కూడా రుణమాఫీ పైసలు జరిపోవు. సరే దానికి కుదించి 31,000 కోట్లకు తీసుకొచ్చారు. పోనీ వీళ్ళను 31,000 కోట్లను ఇచ్చిరంటే అది కూడా కాదు, వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారము 21,000 కోట్లు మేము రైతుల ఖాతాల్లో జమ చేసినామన్నారు. అంటే రిమైనింగ్ ఇంకా 10,000 కోట్లు అయితే ఇవ్వాలి కదా. అంటే మరి ఆ రైతులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తారు కదా. మరి కానీ ఇక్కడ మన రాష్ట్రమే కాకుండా పోయి జాతీయ స్థాయిలో పోయేసిన వివిధ మాధ్యమంలో ఉన్న అంటే ఇంగ్లీష్ పత్రికలకు, హిందీ పత్రికలకు కూడా ఆయన పెద్ద పెద్ద యాడ్స్ వేయించుకున్నాడు. మేము 100కు 100% రుణమాఫీ చేసినామనేసి. 100కు 100%. మీరు ఏదైనా ఉంటే దీంట్లో దీనికి సంబంధించి ఎవరన్నా ఉంటే కామెంట్స్ పెట్టవచ్చు. అంటే మీనాక్షి పాదయాత్ర ఎందుకు అనేది నేను కామెంట్స్ కూడా వీలైతే నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఏది ముఖ్యంగా వీళ్ళకు రివర్స్ అంటే క్లారిటీ మాత్రం బయటకు వస్తుంది. ఇక్కడ చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతా. ఎందుకంటే రుణమాఫీ గురించి అయితే పాపం రైతులు మేము లైవ్ చేసిన ప్రతిసారి కూడా రైతులు మాకు రుణమాఫీ కాలేదనేసి ఇదే రుణమాఫీ గురించి మేము కొండారెడ్డిపల్లి పోయి మేము అడిగినప్పుడే మా మీద దాడి చేసిన సంఘటన కూడా ఇంకా మర్చిపోలేదు కదా. సో ఇప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ఇన్ని రోజులు మీరు చెప్తుంది అబద్ధం అనేసి బాగా కోతలు కోసి మాటలు పేకిర్రు కదా. ఇప్పుడు ఉంటుంది అసలు కథ. నిజంగా ఆమె చిత్తశుద్ధితో గనక నిజంగా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలనుకునే ఈ పాదయాత్ర అయితే మాత్రం ఖచ్చితంగా అందరు కూసాలు కదులుతాయి. ఎవరైతే బీభత్సమైన అబద్ధాలు చెప్పారో వాళ్ళ సీట్లే కదా వాళ్ళ కూసాలు కదిలే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకానన్నా కూడా అంటే పార్టీ మొత్తం డ్యామేజ్ అయిపోయిన నేపథ్యంలో ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసము ఈరోజు ఈమెని పాదయాత్రకు దింపిరనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎప్పటి నుంచి ఎక్కడికంటే రంగారెడ్డి డిస్టిక్లో పరిగి నుంచి ఆమె 31వ తేదీన 5 గంటలకి పాదయాత్ర స్టార్ట్ చేస్తుంది. నైటు పరిగిలోనే ఉంటుంది. తర్వాత ఆగస్టు 1 రోజు వచ్చేసి మెదక్ డిస్టిక్ నుంచి ఆందోళన కాన్స్టిట్యున్సీ, సో దామోదర్ రాజ్ నరసింహ కాన్స్టిట్యున్సీ నుంచి 1 ఆగస్టులో మళ్ళీ 11 నైట్ ఏమో ఇక్కడ పరిగిలోనే ఉంటుంది. నైట్ 11 గంటలకు స్టార్ట్ చేస్తుంది. శ్రమదానం అండ్ వర్కర్స్ మీటింగ్ ఉంటుందట. తర్వాత మళ్ళీ 5 గంటలకు పాదయాత్ర, నైట్ ఆమె అక్కడే ఉంటుంది. 2వ తారీఖు వచ్చేసి 11 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఏది అక్కడి నుంచి సేమ్ ఆందోళన నుంచి మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు సో పాదయాత్ర అక్కడ మళ్ళీ వర్కర్స్తో మీటింగ్ ఉందటే. అంటే వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ ఏమది ఇక్కడ వర్కర్స్ మీటింగ్ అని పెట్టారు. నిజామాబాద్ ఆర్మూర్ నుంచి 5 గంటలకు పాదయాత్ర అనేదేమో 5 గంటలకు స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత నైట్ హాల్ట్, ఎక్కడైతే పాదయాత్ర స్టార్ట్ చేస్తుందో నైట్ అక్కడే ఉండబోతుంది. ఈ నేపథ్యంలో దాని తర్వాత సేమ్ ఎక్కడెక్కడ ఉంది నిజామాబాద్, ఆదిలాబాద్ వచ్చి ఖానాపూర్, కరీంనగర్ నుంచి చొప్పదండి, వరంగల్ డిస్టిక్ నుంచి వర్ధనపేట. ప్రస్తుతానికైతే 6 జిల్లాల నుంచి ఉంది. ఈ 6 జిల్లాలే కాకుండా అంటే ఈ 6 జిల్లాల నుంచి వచ్చిన మరి రిపోర్ట్ బేస్ చేసుకొని మిగతా జిల్లాలు కూడా తిరుగుతుందా, లేకపోతే ఈ 6 జిల్లాలని బేస్ చేసుకొని ఆమె ఏ విధమైన రిపోర్టు ఇవ్వబోతుందనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.
ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు మసిపూసి మారడికాయ చేస్తున్నారు. ఏది ఇవ్వకున్నా కూడా ఇచ్చిందన్నట్టుగానే రేపు ఖచ్చితంగా భూముల విషయం ఆమె అసలు ఇంక ఇది కూడా పోవాల్సి ఉండే తెలుసా. లగచర్ల ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కావచ్చు, అందరు గోల పెడుతురు కదా. ఇట్లాంటి నిరుద్యోగులు వీళ్ళందరినీ కలిస్తే నిరుద్యోగులు కూడా పోయి కలిస్తే బెటరే మామని. ఎందుకంటే ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వెళ్ళి కలిసి ఇదే పరిస్థితి, మాకు ఇది చెప్పిర్రు, ఇప్పుడు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినవి కావు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి పరీక్షా పత్రాలు దిద్ది అన్నీ రెడీగా ఉన్న వాటి మాత్రము నియామక పత్రాలు ఇచ్చి వీళ్ళు చేతులు దులుపుకొని 60,000 ఉద్యోగాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అకౌంట్లో వేసుకుందన్న విషయాన్ని మీనాక్షి నటరాజన్కి చెప్పగలిగితే, ఎంత క్లారిటీగా చెప్పగలిగితే, నేను చెప్పేది ఒకటే తెలంగాణ ప్రజలకు, ఈరోజు మీకు ఒక అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. చెప్పుండ్రి అసలు ఏం జరుగుతుంది. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామని తులం బంగారం అని చెప్పిరి. ఇవాళ ఎందుకు తెలుసా, ఈమె చెయ్యాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఈమె కనుక బయటికి వెళ్ళకపోతే రేపు 0 వచ్చే అవకాశం ఉంది. లోకల్ బాడీ కావచ్చు, దాని తర్వాత జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే రేపు బై ఎలక్షన్ కూడా 0. అంటే ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి అని అంటే, అసలు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా, ఏ ప్రజాప్రతినిధి కూడా, ఒక ఎమ్మెల్యే కూడా కాలి నడకన పోయి అసలు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలతో మీటింగ్ పెట్టిన దాఖలాలు కూడా లేవు. నేను ఆలేరు పోయి అడిగినా కదా, వాళ్ళు చెప్తారు ఏముంది ఓటేసినాక వాళ్ళు ఢిల్లీలా మేము గల్లీలా. పాపం ఓటక్కరు ఉన్నప్పుడు ఎట్లా వస్తారో తెలుసు. ఇది ప్రతి రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన అంశము, కానీ తెలియదు. అంతే కదా, ఒక సామెత ఉంది కదా, ఓడెక్కినప్పుడు ఓడమల్లన్న ఓడదిగినాక బోడమల్లన్నట్టుగా ప్రజల పరిస్థితిని ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు మనం, అంటే ఎట్లుంటారు అనేది. అయితే బట్ ఇప్పుడు మాత్రము అంటే ఖచ్చితంగా అర్థం చేసుకునే పరిస్థితి కనుక ఉంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు అంటే, ఇందిరమ్మ రాజ్యము అనంటే ఎక్కడో ఒక మూల ఎంతో కొంత ఇందిరమ్మ మీద ఉన్న ప్రేమని, ఆ ఇందిరమ్మ మీద ప్రేమని, ఆ ఇందిరమ్మ మీద వ్యతిరేకత వచ్చే విధంగా ఆ పేరు ఎత్తుకోవాలంటేనే అయ్య బాబాయ్ ఇంకొద్దురా నాయన మాకు ఈ పాలన అనే విధంగా ప్రజలు వెక్స్ అయి ఉన్నారు అనే విషయాన్ని ఆమెకి మామూలుగా చెప్పరు. ఎందుకంటే మాలాంటి వాళ్ళం పోయి మేము అడిగితేనే వాళ్ళు అసలు వాళ్ళలో కడుపులో ఉన్న దుఃఖం అంతా చెప్పుకొచ్చుకుంటున్నారు. అనవసరంగా మేము ఎప్పుడు చెప్పినా ఒకటే అంటున్నారు, మేము బర్రె నమ్మి దున్నపోతుని కొనుక్కున్నాం అనే మాటని చెప్తున్నారు. అంటే బర్రెను వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నాం అన్నమాట. ఆ సామెత ఉన్న నేపథ్యంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వీళ్ళు చెప్తున్న గొప్పలు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల నుంచి మొదలు పెడితే, రైతు భరోసా నుంచి మొదలు పెడితే, రైతు భరోసా విషయం కూడా చెప్తారు కదా, మొన్న ఇచ్చిరు. ఇప్పుడు వీళ్ళేం గొప్పలు చెప్పుకుంటారు, మేము 9,000 కోట్లు ఇచ్చినాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. కానీ గతంలో ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని వీళ్ళు అడుగుతారు కదా. ముఖ్యంగా రైతుల నుంచి, మహిళల నుంచి, నిరుద్యోగుల నుంచి, దాని తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏం తెలుసా, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తుంది అసలు సిసలైన వ్యవహారం అంతా కూడా. మాకు కాల్ చేసినప్పుడే నేను సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్తని, వ్యయ ప్రయాసలకు వచ్చి నేను జెండాను మోసిన వ్యక్తిని, కానీ మాకే దిక్కు లేదు అనే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అవకాశం వచ్చింది కదా తమ గోడు వినిపించుకోవాలని వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉన్నారు. కానీ ఒక మంచి పరిణామమే, ఇవాళ వీళ్ళు చెప్తున్న అబద్ధాలకి నిలువెత్తి సాక్ష్యంగా ఆమె గనుక వస్తే, ఆమె నిజంగానే ఇవన్నీ చక్కదిద్దాలే, తెలంగాణ ప్రజలను బాగుపరచాలే, వీళ్ళు ఇచ్చినవని దొంగ హామీలు అని ఆమె గనక సమీక్ష చేసేది నిజమే అయితే గనక అందరి బాగోతాలు బట్టబయలు అవుతాయి. ముఖ్యంగా ఇన్నాళ్ళు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల దగ్గర పడుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి అబద్ధము, దాంతోపాటుగా అబద్ధమే కాదు తన నోటి దురుసు మాటలు, ఏ రకంగా అయితే కేసీఆర్ నామజపము, రెండోది ఇంకొకటి బాగా వినిపించే పేరేంటి తెలుసా మీనాక్షి నటరాజన్కి, కేసీఆర్ ఉంటేనే బాగుండు, కేసీఆర్ పరిపాలనే బాగుంది, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు ఇది వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడే అది వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు రైతు బీమా వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు వచ్చింది. ఇట్లాంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా వినిపిస్తాయి మీనాక్షి నటరాజన్కి. కనీసం అప్పటికి ఇంకా ఆమెకి బాగా ఎందుకు వీళ్ళు
కేసీఆర్ కుటుంబం పైన ఇంత విషం గక్కుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించలేక వీళ్ళు కేవలం అబద్ధాలు అనే ఒక వలను ఎంచుకున్నారనే విషయం స్పష్టంగా ఆమెకు అర్థమయ్యే అవకాశం అవుతుంటుంది నేను అనుకున్నంత వరకైతే. ఎందుకనంటే ఇక్కడ జరుగుతున్నది సేమ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటున్న కార్యకర్తలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు, కష్టాలు చెప్పుకోనిక. అదొకటే కాదు, ఇంకా ఇక ఏ కాన్స్టిట్యున్సీకి పోతుందో ఆ ఎమ్మెల్యేకి కూడా చాలా అవకాశం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే ఈ వెంబటి ఎమ్మెల్యే తిరిగిండు అనుకో, ఆ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎమ్మెల్యే పోతాడు కదా, ఆయన గినుక పోయిండు అనుకో, ఇక ఆ వ్యతిరేకతను కూడా ఆమె బాగా చూస్తుంది, చాలా చూస్తుంది. వామ్మో ఇదేంటి పరిస్థితి, అసలు ఈ 3 ఏళ్ళన్నా కనీసం ఇక్కడ కాపాడుకునే పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీ అనే దశకు వస్తారు. ఎందుకంటే అధికారంలో పోనీ ప్రతిపక్షంలో ఉంది, ఎవరికి వాళ్ళు ఇక్కడ పాదయాత్రలు చేస్తున్నారు. అంటే గతంలో మరి నాకైతే కుంతియా చేసినట్టు కానీ లేకపోతే మాణిక్యం ఠాగూర్ చేసినట్టు కానీ వీళ్ళు ఎవరు మరి గతంలో వచ్చిన ఏఐసిసి ఇన్ఛార్జీలు ఎవరు కూడా, తర్వాత దీపాదాస్ మున్షి వచ్చింది, మరి వీళ్ళు ఎవరు కూడా పాదయాత్ర చేసినట్టు అనిపించలేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అది అధికార పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ అధికారంలో ఉంది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో అసలు ఈ పాదయాత్ర అనేది చాలా ప్రాధాన్యత చోటు చేసుకుందనే చెప్పాలి. అంటే ఈమెను ఇంకా ఎక్కడ కూడా మళ్ళీ మైమరిపించకుండా లేకపోతే ఇంకా అబద్ధాలు చెప్పి నాకైతే ఆమె ఆ పరిస్థితులు అయితే ఉండదు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే అన్ని సమస్యలు ఇక రంగారెడ్డి డిస్టిక్ పరిగి దగ్గర నుంచి దామగుండం ఇష్యూ వస్తుండొచ్చు. పరిగికి వచ్చేసరికి దామగుండం ఇష్యూ కానించి మొదలు పెడితే ఏ కాన్స్టిట్యున్సీలో ఏ మంత్రి ఏం చేస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఒక చేంజ్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. మంత్రులు గాలి మోటార్లలో తిరుగుతుంటే, ఎమ్మెల్యేలు అసలు ప్రజలకు దొరకకుండా పోతుంటే, ఇక్కడ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం అనేది మాత్రం కొంత అప్రిషియేషన్ చేయదగ్గ విషయమే ఇప్పుడున్న పరిస్థితిలో. అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరికి దొరుకుతూనే లేకపోయే, మంత్రులు అంటోళ్ళు ప్రజలకు కనబడకనే పోయే, వాళ్ళు మొత్తం గాల్లోనే చక్కర్లు కొడుతుండ్రి. ఇక వీళ్ళైతేనేమో పెద్ద పెద్ద కార్లు వేసుకొని ఎమ్మెల్యేలు తిరుగుతుండ్రి. ఎవరు కనపడుతున్నారు? ఏదన్నా ఇంట్లో కూర్చొని సెల్ పెట్టుకొని బీఆర్ఎస్ని 2 మాటలు అన్నామా అయిపోయిందా? ఇంతకు మించి ఏముంది? ప్రజలకు కనపడి ప్రజల బాగోకులు ఏడన్నా ఉందంటే ఈమెకు పాజిటివ్ టాక్ వినిపించేది ఎక్కడంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుగోడులో ఏమన్నా వినిపించవచ్చు. అంటే ఇంకా మునుగోడు షెడ్యూల్లో లేదు. మళ్ళీ ఈ 6 జిల్లాల తర్వాత కనుక వచ్చే ఫీడ్బ్యాక్ని చూసుకొని ఆమె పోతే ఎక్కడన్నా 1-2 జిల్లాలన్నా వినిపిస్తుంది. నాకు తెలిసి కొంత మునుగోడు జిల్లాలో వినిపించవచ్చు. ఎందుకంటే ఆయన అదే కాన్స్టిట్యున్సీని పట్టుకొని ఉన్నాడు కాబట్టి, అంటే నాకు ప్రజలే ముఖ్యము, నాకు ఈ మంత్రి పదవి కూడా వద్దని అన్నాడు కాబట్టి. సరే, అయితే ఇందులో ఇప్పుడు ఎవరికి హడలేస్తుంది గుండెల్లో? అమ్మో ఇప్పుడు ఈమె పాదయాత్ర చేస్తే పరిస్థితి ఏంది? మనమేమో మస్తు ముచ్చట్లు చెప్పినాం హైకమాండ్కి, అసలే మన సీటు ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఓ రకంగా నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయమేమో మంత్రులే బయట పెట్టిరు. అసలు ఆ 2 మంత్రుల పైన నేను వేటు ఎట్లా వేయిద్దాంరా బాబు, నేను ఇంకా ఈ రిమైనింగ్ 3 సంవత్సరాలు కాకుండా నేను 10 సంవత్సరాల అధికారంలో ఉండాలనుకుంటే మధ్యలో మళ్ళీ ఇదేంది అనేది, అంటే మూలిగే నక్కపోయినా తాటి పడ్డ చందంగా ఈమె అన్నిట్లలో అసలు వేలు పెడుతుందనేసి గతంలోనే వీళ్ళ అనుంగు పత్రికలలో నెగిటివ్ వార్తలు రాపించిన వైనం మర్చిపోక ముందుకే ఇప్పుడు ఈ పాదయాత్ర అనేది ఏమవుతుందనంటే ముఖ్యంగా ఎవరైతే పచ్చి అబద్ధాలు చేసుకుంటూ పాలన చేస్తున్నాడో ఆయనకి ఇది మింగుడు పడిన అంశం అనే చెప్పాలి. ఎందుకంటే అన్ని విషయాలు ఇంకా ప్రజలతో మమేకమైన అంశాలే కదా. ఇవాళ నేను రుణమాఫీ అసలు నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడూ చేయలేదని చెప్తున్న నేపథ్యంలో రుణమాఫీ ముచ్చట రుణమాఫీ భాగోతం బయటకు వస్తుంది కదా. మరి ఆమె దగ్గరికి ఓన్లీ ఇట్లా తీసుకొస్తే చెప్పలేము. అంటే ఆమె పాదయాత్ర చేస్తూ ఆమె ఓన్ డిసిషన్ తీసుకొని అడిగితే కానీ, లేకపోతే ఓన్లీ రుణమాఫీ అయిన వాళ్ళు తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టి అసలు రుణమాఫీ కానులని అసలు ఎక్కడో దూరంగా పెట్టేస్తే చెప్పలేము. కానీ అలా జరగదని అందరు అనుకుంటున్నారు కాంగ్రెస్లో కూడా. అలాంటి డ్రామాని ఆమె ఎంటర్టైన్ చేయకపోవచ్చు అనేసి గాంధీ భవన్లోనే మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఊర్లో సపోజ్ ఒక 600 మంది జనాభా ఉన్నారనుకుందాం. ఈ 600 మందిలో ఓ 200 మందికి రుణమాఫీ అయింది అనుకుందాం. ఈ 200 మందిని తీసుకొచ్చి ఆ లైన్లో పెట్టిరనుకో, మాకైంది రేవంత్ రెడ్డి తురుము లేకపోతే హీరోజ్ ఇట్లా మాట్లాడతారు కదా. అలా
అలాంటి డ్రామాలకు గినుక ఈమె ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటే అంటే ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ విధంగా మెస్మరైజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఈమె ఎక్కడెక్కడైతే పోతుందో అది చెప్పించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు కసరత్తు ఎవరికి ఉందనంటే ఆ సంబంధించిన జిల్లా మంత్రి మీద ఇప్పుడు భయమే ఉంటుంది వాళ్ళకి. ఆ జిల్లా మంత్రి మేనేజ్ చేసుకోవాలి, దాని తర్వాత ఎమ్మెల్యే మేనేజ్ చేసుకోవాలి, ఓవరాల్గా ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ ముగ్గురికి ఇది ఒక పరీక్ష లాంటిది, ఒక టెస్ట్. బట్ ఆ టెస్ట్ని ఎంత మరి ఇప్పుడున్న ఈ 6 జిల్లాలలో 6 కాన్స్టిట్యున్సీలలో మరి వీళ్ళు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది మీరు కమెంట్లో తెలియజేయండి. ఏ సమస్యలు మీనాక్షి నటరాజన్కి ప్రజలు చెప్తారనే విషయాన్ని కూడా మీరు, ఎందుకంటే మనము ఆమె పాదయాత్ర ఉన్నన్ని రోజులు డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ని తెరపైకి తీసుకొస్తే ఆమెకు అర్థమవుతుంది. ఆమెకు అర్థం కాకుండా చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. కానీ ఆమె పాదయాత్రకు నడుము కట్టింది అంటే ఖచ్చితంగా నిజాలు బయటికి వస్తాయనే ఆశిస్తున్నారు. ఎవరు? ముఖ్యంగా ఎవరో కాదు, ప్రజల కంటే ముఖ్యంగా ముందు వరుసలో ఉండి న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళైతే కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారు. అరే మా గోడు వినిపించుకుంటాం, మా గోస వినిపించుకుంటాం, మమ్మల్ని ఏ రకంగా ప్రచారం చేయించుకోరు, మాతోటి ఏ రకంగా మమ్మల్ని వాడుకున్నారు, ఇది ఏ రకంగా ఈరోజు ఇట్లా తీసి పడేసారు అనే విషయాన్ని ముందు వాళ్ళ గోస చెప్పుకోవడానికే వాళ్ళు రెడీగా ఉన్నారు. సో చూడాలి, ఇది సినిమాటిక్లో నడిపే ప్రయత్నం చేస్తారా లేకపోతే చాలా రియల్గా నడవబోతుందా. కానీ ఇది మాత్రం ఇప్పుడు కొంతమందికి అయితే పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. ఏం చేయలేని పరిస్థితి, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఇట్లాంటిది ఒకటి ఉంటుందన్న విషయం కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఏదోలే అందరూ ఇన్ఛార్జి లాగానే ఈమె ఏఐసిసి ఇన్ఛార్జి లాగానే ఏదో వస్తుంది, ఏమేదో హాట్ హూట్ అంటది, మన తగ్గట్టు మనం చేద్దాం అనుకున్నారు. కానీ బట్ ఇక్కడ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా అసలు విషయాలు ఆమె తెలుసుకోవడానికంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఈ పాదయాత్ర ఇంకొకటి కూడా సూచిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి వింటున్నాం కదా, ముఖ్యమంత్రి పీఠం కదిలిపోతుంది, ముఖ్యమంత్రిని మారుస్తారేమో అనేది ఒకటి ఉంది. అసలు ఒక విధంగా చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు అనిపిస్తుంది కదా, సరే ఈ రాష్ట్రం కాకపోయినా సరే ఆమెను ఏఐసిసి ఇన్ఛార్జిగా తెచ్చారు. కానీ అసలు ఒక 2 ఏళ్ల పాటు అసలు మీనాక్షిని ఉంచితే బాగుండు సీఎంగా, ఇదంతా సెటరైట్ అవుతుందేమో అన్నంత బాధని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు నోరు మూసుకుంటారు, ఇక ఒకరిని వీకుడు లేదు, ఒకరిని పెట్టలేదు, పందని పక్కన దోసేసి ఒక మీనాక్షిని చేస్తే అయిపోతుంది, కనీసం వ్యవస్థ అన్న బాగుపడుతుందేమో అనే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ ఏందనంటే ఇక్కడ ముఖ్యమంత్రిని మారుస్తారన్న నేపథ్యంలో అంటే ముఖ్యమంత్రి మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న భూదందాలు కావచ్చు, తర్వాత ఈ కాంట్రాక్టులు నచ్చిన వాళ్ళకే కట్టబెట్టడం కావచ్చు, ఈ కమిషన్ల దందాలు కావచ్చు, ఇవన్నీ వ్యవహారాలు చూస్తుంటే ఏంది అని అంటే ముఖ్యమంత్రిని మార్చాలనే ఒక డిస్కషన్ చాలా ఘాటుగా గట్టిగా వస్తున్న నేపథ్యంలో ఏందనంటే ఇప్పుడు అసలు ఏముంది ప్రజల్లోకి పోతారు, రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు జనాలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అసలు ఎంతమంది పేరు పెట్టి గుర్తుపడతారు, ఆ మనిషిని ఎంతమంది గుర్తుపడతారు, అసలు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు పోయిన తర్వాత ఎట్లుంది మీ రేవంత్ రెడ్డి పాలన అన్నారనుకో, లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పాలన ఎట్లుంది అంటే ఏం బాగుంది ఏం బాగాలేదు, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, లేకపోతే అప్పుడు పెద్ద ఆయన ఉన్నప్పుడే బాగుంది అనే మాట విన్నారనుకో, అప్పుడు ఆలోచించాల్సిన విషయమే. అప్పుడు నిజంగానే మార్పు ఉంటుందా లేకపోతే వీళ్ళని గుసబెట్టి సిస్టమేటిక్గా చేస్తారా, కనీసం ఈ భూదండాలు కావచ్చు, ఈ కమిషన్ల కక్కుర్తిని కావచ్చు, ఇవన్నీ ఏమన్నా కొంచెమన్నా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే ఏమి చేయకుండా అంటే గోరంతా చేసి కొండంతా చెప్పుకునే అవకాశాలు కూడా సన్నగిల్లే అవకాశం ఉంది. అంటే ఎంతసేపు కూడా పిఆర్ స్టంట్లు చేసుకుంటా, చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ, అంతా టోటల్లీగా పిఆర్ స్టంట్లే జరుగుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యవహారం అంతా పిఆర్ స్టంట్సే. సో ఇవన్నీ కొంత బయటపడే అవకాశాలు ఉంటాయి అనేది కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు, గమనిస్తున్నారు. సో వెరీ సూన్ ఇక ఆమె ప్రజల ముందుకు రాబోతుంది. సో ఎవరికి ఎలాంటి అడ్డుకట్ట వేయబోతున్నారు, సమస్యలు ఎలా సాల్వ్ అవ్వబోతున్నాయి, లేదంటే మళ్ళీ సేమ్ ఏడేసిన గొంగడ అన్నట్టుగా. ఎందుకంటే ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారంటే అంటే ఈ 18 నెలల పాలనలో అసలు ఈ ప్రభుత్వం పోతే బాగుంటారని ఆయన అనుకుంటున్న నేపథ్యంలో ఈమె వస్తుంటే ఏంటంటే ఇది ఒక చిన్న ఎక్కడో మినుకు అంటే చిన్న ఆశాకిరణం లాగా కనపడుతుంది. ఈ ఆశాకిరణాన్ని పెద్ద జ్యోతిగా చేస్తుందా లేకపోతే ఆ కిరణంలో స్టార్టింగ్లోనే పోతుందా అనేది మనకు ఇంకొక 1 డేలో తెలియబోతుంది. థ్యాంక్ యూ.